ఫస్ట్ ఒక ప్యాన్ స్టవ్ పైన పెట్టేసుకొని అందులో జీలకర్ర, మెంతులు, దాల్చిన చెక్క అండి 3 వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత పొడిలాగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇది సాంబార్ మసిలేటప్పుడు మనకు యూజ్ అవుతుంది. నాకు వేగిపోయాయండి, నేను పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక 1 కప్ వరకు నేను కందిపప్పు తీసుకున్నానండి. పెసరపప్పు అయినా తీసుకోవచ్చు. దీన్ని 1కి 2 సార్లు కడిగేసుకుందాము. తర్వాత ఇందులో ఒక పెద్ద టమాటా తీసుకున్నానండి. ఒక నార్మల్ సైజ్ తీసుకున్నాను. ఇందులో 2 నుంచి 3, 4 మిర్చి వేసుకున్నానండి, పచ్చిమిర్చి. కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. ఒక నార్మల్ సైజు ఉల్లిగడ్డ వేసుకున్నానండి. ఇందులో కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో 3 నుండి 4 కప్పుల వరకు వాటర్ తీసుకుంటున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత స్టవ్ పైన పెట్టి 3 నుండి 4 విజిల్లు వచ్చేంత వరకు ఉడకనివ్వాలండి. సో నాకు పప్పు ఉడికిపోయిందండి. 3 నుండి 4 విజిల్లు వచ్చేసాయి. ఇప్పుడు ఉడికిన తర్వాత లోపల ఎలా ఉందో చూసేద్దాము. ఉడికిందండి, అలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని అందులో నీళ్ళు ఉన్నాయి కదండి, వీటిని అలానే ఉంచేసుకొని ఇలా జాలిగంటెతో మిక్సీలో వేసేసుకుందాము. ఇందులో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకుంటున్నానండి. ఒక 7 నుండి 8 వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను. ఇప్పుడు మిక్సీ చేసేసుకుందాము. మిక్సీ చేసిన తర్వాత పేస్ట్ ఇలా వస్తుందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక 2 నుండి 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుంటున్నానండి. ఇందులో ఒక చిటికెడు మెంతులు వేసుకోవాలండి. మెంతులతోని టేస్ట్ ఉంటుంది, బట్ అలా అని బాగా వేయకూడదు, చేదైపోతుంది. ఒక 5-6 మెంతులు అలా వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో ఒక 1 టీ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ వరకు శనగపప్పు వేసుకున్నానండి. ఇందులో నేను కొంచెం ఇంగువ వేసానండి. ఇందులో ఒక నార్మల్ సైజు ఉల్లిగడ్డ తీసుకున్నానండి. ఒక 2 లేదా 3 ఎండుమిర్చి వేసుకుంటున్నాను. కొంచెం కరివేపాకు. ఇందులో ఒక 3-4 పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి కలిపేసుకుందామండి. ఈ ఉల్లిగడ్డలు అనేటివి మీరు చిన్న సైజ్ నార్మల్ సైజ్ ఆనియన్స్ దొరుకుతాయండి, అవైనా వేసుకోవచ్చు. అవి నాకు అవైలబుల్ లేవు కాబట్టి నేను ఒక ఆనియన్ని కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకున్నాను. ఇందులో ఒక చిన్న బెల్లం ముక్క వేసానండి, టేస్ట్ బాగుంటుందని. ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకున్నాను. ఇందులో కొంచెం పసుపు 1/2 టీ స్పూన్ వరకు వేసుకున్నాను.
కొంచెం మనకి ఇప్పుడు పప్పు కుక్కర్లో మిగిలింది కదా అండి వాటరు, ఆ వాటర్ ఇందులో వేసుకుంటున్నాను నేను. ఇప్పుడు మనం మిక్సీ చేసి పెట్టుకున్న పప్పుని కూడా ఇందులో వేసేసుకోవడమే అండి. ఇందులో ఒక 3 నుండి 4 కప్పుల వరకు వాటర్ వేసుకుందాము. వాటర్ అంటే ఈ రసం అనేది కొంచెం చిక్కగా ఉంటుందండి. మనం వాటర్ బాగానే వేసుకోవాలి. నేను 3 నుండి 4 కప్పుల వరకు వేసుకుంటున్నాను వాటర్ అనేది. ఇది కొంచెం బాగా మరగనివ్వాలండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. సేమ్ హోటల్ స్టైల్లో లాగానే ఉంటుంది. ఇది ఇడ్లీలోకి కానీ, దోశలోకి కానీ, పూరీలోకైనా కూడా చాలా బాగుంటుందండి. ఇందులో నేను కొంచెం సాల్ట్, టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకుంటున్నాను. ఒకసారి కలిపేసుకుందాము. ఇందులో కొంచెం నేను ఫస్ట్ జీలకర్ర, మెంతి, దాల్చిన చెక్క మీకు చెప్పాను కదండి, నేను రోట్లోనే దంచేసుకున్నాను, అది వేస్తున్నాను. ఒకసారి కలుపుకుందామండి. అది మరుగుతుంటేనే మనకు మంచి టేస్ట్ వస్తుందండి, మంచి స్మెల్ వస్తుంది మనకు. చాలా టేస్టీగా ఉంటుంది సాంబార్ అనేది. ఇప్పుడు ఇందులో నేను 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకుంటున్నాను అండి. కొంచెం కొత్తిమీర. ఒక 1 మినిట్ వరకు అలా మరగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. రెడీ అయిపోయినట్టే. రెడీ అయిపోయినట్టే అండి. స్టవ్ కట్టేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు ఇడ్లీ ప్లస్ చట్నీ ప్లస్ సాంబార్ అయినా బాగుంటుందండి. ఇలా హోటల్ స్టైల్లో ఇలా అయినా చాలా బాగుంటుంది. లేదంటే నార్మల్గా ఇడ్లీలతోటి జస్ట్ చట్నీ లేకుండా సాంబార్ తోటైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఐ హోప్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి.